Welcome to Abhiruchi on Wheels. ఈ రోజు మన అభిరుచి ఆన్ వీల్స్ హైదరాబాద్ నాగోల్ సమీపంలోని బాలాజీ నగర్ కి వచ్చేసిందండి. గీత, మన ఆడియన్స్ పార్టిసిపెంట్స్ చాలా ఉత్సాహంగా రెడీగా ఉన్నారు. ఒకసారి మనం కూడా అంతే ఉత్సాహంగా హాయ్ చెప్పేద్దాం. ఓకే, హాయ్. మంజు, మరి మన జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు కదా, హాయ్ చెప్దామా? హాయ్ అరుణ గారు. హాయ్ రాజు గారు. ఓకే, మన ఆడియన్స్ పార్టిసిపెంట్స్ రెడీ అండ్ జడ్జెస్ కూడా రెడీ, మనము రెడీ. సో స్టార్ట్ చేద్దామా? yes, let's start our program. ఓకే, మరి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ 2 వంటలతో సాగిపోయే మన ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే మంజు, మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దామా ఏముందో. ఎవరు చేస్తారండి రాజ్మాతో వంటకాలు? రండి. హాయ్, మీ పేరు? స్వాతి. స్వాతి. హాయ్. హాయ్, మీ పేరు? కావ్య. కావ్య. కావ్య అండ్ స్వాతి. రాజ్మాతో ఎలాంటి వెరైటీస్ చేయబోతున్నారు? రాజ్మా పాలక్ మసాలా చేస్తున్నాను. రాజ్మా పాలక్ మసాలా. ఓకే, మీరు? రాజ్మా కొబ్బరి కూర. కొబ్బరి కూర అండ్ పాలక్ మసాలా. సరే, ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. నువ్వు చేస్తావా? సో రాజ్మా కొబ్బరి కూర. ఓకే, మరి రాజ్మా కొబ్బరి కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రాజ్మా కొబ్బరి కూరకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ప్యూరీ 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 1 రెమ్మ, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేద్దామా కావ్య? చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేద్దాం. ఓకే. నెక్స్ట్ పోపు గింజలు వేసేయాలి. ఓకే. నెక్స్ట్ ఇవి కొంచెం వేగాక కరివేపాకు వేయాలి. ఓకే, సో ఇదెలా కొద్దిగా గ్రేవీ టైప్ లో వస్తుంది. కొబ్బరి కాంబినేషన్. కాంబినేషన్. రాజ్మా కొబ్బరి కాంబినేషన్ అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా, కానీ కమ్మగా ఉంటాయి రెండు. సో రోటీస్ లోకి వాటిల్లోకి అయితే బాగుంటుంది. కావ్య, ఏం చేస్తూ ఉంటావు? నేను బీటెక్ ఫైనల్ ఇయర్. ఏ బ్రాంచ్? మెకానికల్. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామని? ఎంటెక్. ఓకే, వేగిపోయింది అది. వేగిపోయింది. ఇప్పుడు కరివేపాకు వేద్దాం. రెడీ. కరివేపాకు, మిర్చి. ఓకే. ఓకే, నెక్స్ట్ చిటికెడు పసుపు వేసేయాలి. నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ వేద్దాం. మనకు కొంచెం గ్రేవీ లాగా ఎక్కువ రావాలనుకుంటే ఇలా పేస్ట్ ఆనియన్ బాగుంటుంది. వేస్తే బాగుంటుంది. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి. మరి వేయించలో చిట్కా చెప్పిస్తావా? ఓకే, వెళ్ళరా. ఓకే, అయితే ఇప్పుడు ఒక మంచి మా ఊరి చిట్కా చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దామా? హలో అండి. హలో, మీ పేరు? శ్వేత గారు, మంచి చిట్కా చెప్పాలి. చెప్పండి. మతిమరుపు ఉన్నవారు రోజు ఉదయాన్నే దాల్చిన చెక్క తింటే వారికి కొద్ది రోజుల్లో మతిమరుపు పోతుంది. అవునా? దాల్చిన చెక్క అంత మహిమ ఉందా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకేనా? సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఓకే.
ఓకే, ఎంత వరకు వచ్చింది? ఇది మంచి వాసన వస్తుందా? వేగిన వాసన చాలా బాగా వస్తుంది. సో అది అయిపోయింది చక్కగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం బేసిక్ గా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే అవి కొద్దిగా కొంచెం అలా పచ్చి పచ్చిగా బాగా పేస్ట్ అయితే మనకి బాగా వేగాలి, లేకపోతే ఆ పచ్చి వాసన బాగా ఎక్కువ వస్తుంది. రకమైన వాసన కూడా వస్తుంది ఆ పచ్చిది. అండ్ ఇప్పుడు ఇంకా మంచి వాసన వస్తుంది. అవును. నెక్స్ట్ మనం టొమాటో ప్యూరీ వేయాలి. ఓకే, ఒక థియరీ పార్ట్ చదువుకుని ప్రాక్టికల్స్ చేస్తున్నట్టు చేస్తున్నారు. వాళ్ళకి అన్ని చేస్తుంటారు కదా. ఇది అలా అలవాటు అయిపోయింది. పద్ధతిగా ఒక క్రమంలో రికార్డ్స్ రాసి ప్రాక్టికల్స్ చేసి నెక్స్ట్ ఈ స్టెప్ జరుగుతున్నప్పుడు ఇంకో స్టెప్ ఏంటని ముందే ఆలోచించుకోవాలి. కొత్త కొత్త మెషిన్స్ వాటి గురించి కనుక్కోవటం. ఈ ప్యూరీ కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాలి. ఆయిల్ పక్కకు వచ్చేసింది. నువ్వు అంటే అలా అంటే వేగిందని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం వేయాలి? గుర్తు తెచ్చుకుంటావా? అలా ఏం లేదు. అక్కడ ఏదో ధనియాల పొడి ఉంది, ఇక్కడేమో ఉడికించిన రాజ్మా ఉంది, ఇక్కడ కొబ్బరి ఉంది. ఇప్పుడు బీన్స్ వేయాలి. అది అందుకే గుర్తు చేస్తున్నా, అక్కడక్కడ పెట్టాం కదా, మళ్ళీ ఎత్తుక్కుంటుంది ఎక్కువ అని. వేసేసే కావ్య. ఇప్పుడు బీన్స్ వేయాలి. సో ఉడికించిన రాజ్మా అంటే ఇవి నైట్ నానబెట్టాను, మార్నింగ్ ఉడికించేస్తాను. కొద్దిగా ఉడికించేస్తాను. అవును, ఎందుకంటే ఇవి మనం ఎక్కువ నానబెట్టుకొని ఎక్కువసేపు ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇవి ఉడికించిన వాటర్ కొన్ని తెచ్చాను, అవి పోసేస్తాను. సో రాజ్మా స్టాక్ కూడా వేస్ట్ చేయకుండా మనం ఉడికించుకున్న వాటర్ ఉంటాయి కదా, అందులోనే ఎక్కువ ఉంటాయి యాక్చువల్ గా వీటిల్లో కంటే కూడా. సో కాబట్టి ఆ నీళ్లు పారబోయకుండా ఇలా కర్రీ చేసుకున్నప్పుడు వేసేసుకోవాలి. మామూలు నీళ్ళు వేసుకునే బదులు ఈ స్టాక్ వేసుకుంటే ఇంకా బెటర్. వీటికనే కాదు, ఏ కూరగాయలు ఉడికించుకున్నా కూడా మిగిలిన వాటర్ ని మనము ఇలా గ్రేవీ టైప్ లో వాడుకునే వాటికి యూజ్ చేసుకోవచ్చు. కావ్య, ఎప్పుడైనా నువ్వు చేసిన వంటలు మీ ఫ్రెండ్స్ కి పెట్టావా? పెట్టాను. ఏమన్నారు? నేను అంటే ఎక్కువగా స్వీట్స్ చేస్తుంటాను, మా ఫ్రెండ్స్ కి ఇష్టం, చాలా ఇష్టం. నీకు స్వీట్స్ బాగా ఇష్టం? నాకు చాలా ఇష్టం. స్వీట్స్ అంటే నేను ఇంట్లో చేసే పాయసం అలాంటివి, బొబ్బట్లు. బొబ్బట్లు అంటే మమ్మీ లోపల స్టఫింగ్ అంతా ప్రిపేర్ చేసిస్తే? లేదు నేనే చేస్తాను. ఎప్పుడైనా నాకు తినాలనిపించినప్పుడు మమ్మీని అడిగాను అనుకోండి, ఏం చేస్తాను తర్వాత చేద్దాం అంటుంది కదా, వద్దులే నేనే చేసుకుంటాను అని చెప్పి నేనే చేసుకుంటాను. ఇంకా అది అలవాటు అయిపోయింది. మా మమ్మీ కూడా అలవాటు అయిపోయింది, ఏదైనా చేయమంటే నువ్వు చేసుకో అనడం. మమ్మీ ఎందుకు అలా చేసి పెట్టు అంటారా? చేసి పెట్టు అన్నారు, చేసుకో అంటారు. పెళ్ళైన తర్వాత నీకు వంటలు రావని చెప్పి మళ్ళీ మీ హస్బెండ్ గానీ మీ అత్తగారు వాళ్ళు గానీ నేనేమనుకుంటా ముందే నేర్పించేస్తున్నారు అన్నమాట. ఓకేనా? ఆల్రెడీ రాజ్మా ఉడికిపోయినవే కాబట్టి పెద్దగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సాల్ట్ కొంచెం. ఓకే, నెక్స్ట్ కారం వేద్దాం. ఓకే, ఆల్రెడీ మంచి కలర్ వచ్చేసింది కదా. అంటే ఆ రాజ్మా మనము ఉల్లిపాయ పేస్ట్ టొమాటో పేస్ట్ వేసాం కదా, స్టాక్ కూడా కొంచెం బ్రౌనిష్ కలర్ లో ఉంది. మనకి టొమాటో పేస్ట్ వేస్తేనే బేసిక్ గా కలర్ అనేది మనకి మంచి కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేద్దాం. ఓకే, ఇలా అప్పుడైతే ఇంట్లో చేసుకునేది అయితే మనకు కావాల్సిన ఫ్లేవర్స్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఫ్రెష్ గా కూడా ఉంటుంది. ఓకేనా? ఒకసారి బాగా తిప్పేసుకో కూడా కదా. యా, యాక్చువల్ గా వేసే ఇంగ్రీడియంట్స్ అవే ఉన్నా కూడా ఎందుకో టేస్ట్ అనేది తేడా వస్తూ ఉంటుంది. అంటే కొద్దిగా అవే ఎక్కువ కొద్దిగా ఇవి వేసినా కూడా మారుతుంది అనుకుంటా. ఇప్పుడు వేసేసాం కదా, ఇంకా లాస్ట్ కొబ్బరి పొడి వేద్దాం. ఇప్పటి వరకు చాలా మంచి వాసన వస్తుంది. సో ఇప్పుడు కొబ్బరి పొడి కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్. కొంచెం ఏమన్నా కారం అది ఉన్నా కూడా అది కాస్త తగ్గించేసి బాగుంటుంది. సో ఎండు కొబ్బరి అయితే ఎండు కొబ్బరి పొడి. ఓకే, కొన్ని వాటర్ పోద్దామా? వాటర్ కావాలి, కొన్ని వాటర్ యాడ్ చేద్దాం. కొబ్బరి నువ్వు కొద్దిగా ఎక్కువ వేసావు కదా, దానివల్ల ఏమైందంటే అది దగ్గరకు అయిపోయింది. అందుకోసమే దాన్ని కవర్ చేయడం కోసం మనం వాటర్. సో అలా కాకుండా కొద్దిగా దించుకునే ముందు కొంచెం కొబ్బరి స్పూన్ ఊరికి అలా తిప్పుకుంటే మనకి ఇంకా ఫాస్ట్ అయిపోతుంది. ఓకే, రెడీ అయిపోయింది. రెడీయా? రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేనా? తీసేనా డిష్లోకి? కొబ్బరి స్మెల్ చాలా బాగా వస్తుంది. ఓకేనా కావ్య? ఓకే, అయిపోయినట్టేనా? అయిపోయింది. ఓకే, కొత్తిమీర ఏం వేవా? వేస్తాం. అలా మధ్యలో పెట్టే
సో రాజ్మా కొబ్బరి కొబ్బరి కూర. ఓకే, మరి వేడివేడిగా రాజ్మా కొబ్బరి కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రాజ్మా కొబ్బరి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీ వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన రాజ్మా, ఉప్పు, కారం, ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, రాజ్మా కొబ్బరి కూర రెడీ. ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. ఓకే, ఇంకొక మంచి మా ఊరి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీ. చిట్కా చూద్దాం. హలో అండి. హలో, మీ పేరు? సూర్యావతి. సూర్యావతి గారు, మంచి చిట్కా చెప్పండి. జ్వరం దగ్గుతో బాధపడే పిల్లలకి 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఓకే, అల్లం ముక్క నైట్ నానబెట్టి పొద్దుగాల మిక్సీ చేసి ఆ రసం పోస్తే పిల్లలకి తక్కువ అవుతుంది, జ్వరము, జలుబు, దగ్గు లాంటివన్నీ తగ్గిపోతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే స్వాతి, మరి నువ్వు రెడీయా? రెడీ. నువ్వేం చేస్తున్నానన్నావు? రాజ్మా పాలక్ మసాలా. రాజ్మా పాలక్ మసాలా. ఓకే, మరి రాజ్మా పాలక్ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రాజ్మా పాలక్ మసాలాకి కావలసిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పాలకూర 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, కారం తగినంత, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, టొమాటోలు 2. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే స్వాతి, స్టార్ట్ చేద్దామా? సో స్వాతి, పాలకూర కాంబినేషన్. యా, పాలకూర రాజ్మా మసాలా. బేసిక్ గా పాలకూర అనగానే మనకి పప్పు, అవును, ఈ కాంబినేషన్స్ గుర్తొస్తాయి కదా. లేదా మసాలా అనేది తక్కువ, పన్నీర్ పాలకు అలా వెళ్ళిపోతాం. అలా వెళ్తాము. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి, ఓకే, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, ఓకే, ఓకే, దాంట్లో కొద్దిగా ఇంగు వేసుకోవాలి, ఇంగువ. కొద్దిగా ఇంగువ ఇంగు వల్ల ఏంటంటే స్టమక్ పెయిన్ అలాంటివి రావన్నమాట. డైజెషన్ కూడా చాలా బాగుంది, స్మెల్ బాగుంది, ఫ్లేవర్. అండ్ వేయడం కూడా కొంచెమే వేసుకుంటారు. స్మెల్ ఎక్కువ వేస్తే అది మళ్ళీ తినరు, ఫ్లేవర్ తినలేం కూడా మళ్ళీ. నెక్స్ట్ ఆనియన్స్. అది కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు చేసుకోవాలి. వేగాలా? ఓకే, నాకు Brownish దొరికిందిగా. అప్పుడే వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. సరే వెళ్ళిరా, ఎందుకంటే వేగాలి కదా ఎలాగో. ఓకే అండి, ఇప్పుడు ఒక మంచి మా ఊరి చిట్కా చూద్దాం. ఓకే అండి, ఇంకొక మంచి మా ఊరి చిట్కా తెలుసుకుందామా? నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? గోదాదేవి. గోదాదేవి గారు, చాలా చక్కటి పేరు. మరి చక్కటి చిట్కా చెప్పేస్తారా? జలుబు చేసినప్పుడు పాలలో పసుపు వేసుకొని తాగితే జలుబు తక్కువ అవుతుంది. ఎంత సింపుల్ గా చెప్పారు అసలు. ఇది ఎంతో పాతది, పూర్వకాలంలోని చిట్కా. చాలా సింపుల్ గా చెప్పేశారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకేనా? నెక్స్ట్ టొమాటో సూప్. ఇది టొమాటో, మిర్చి అండ్ అల్లం కలిపిన సూప్. దాని మొత్తం టొమాటో, మిర్చి, ఇంకా అల్లం మూడు కలిపి అలా పేస్ట్ లా చేసేస్తాం. సో ఇది కూడా పచ్చివాసన పోయేదాకా కొంచెం వేగించుకోవాలి మంచిగా. ఈ కాంబినేషన్ ఎవరు నేర్పించారు నీకు? మా ఆంటీ నేర్పించారు. మీ ఆంటీ నేర్పించారా? బాగుంటుందా? చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందా? కొద్దిగా పసుపు వేసావనుకో, కొంచెం ఆ పచ్చివాసన కూడా పోతుంది. పాలకూర వేసిన తర్వాత వేస్తావా? వేసేస్తావా పాలకూర? పాలకూర. సో పాలకూర దీంట్లో ఉడకాలి. కూర అయిపోయేలోగా అది కలర్ మారకుండా ఉంటే చాలా యాక్చువల్ గా. అంటే కలిసిపోతుంది కదా ఎలాగో మనకి, అది మెత్తబడిపోయి మొత్తం అంతా. బేసిక్ మనం పప్పు వాటికి ఉడికించేసుకుంటాం కాబట్టి పేస్ట్ లో అయిపోతుంది. మరి స్వాతి ఇక్కడ డైరెక్ట్ గా వేసింది కదా. సో ఇక్కడ కూడా బాగా కొద్దిగా వాటర్ వేసి రెండు కూడా గ్రేవీ కర్రీ టైప్ లో ఉన్నాయి. అంటే రాజ్మా అనగానే మనకి బేసిక్ గా ఎంతైనా గ్రేవీ అనేది ఉంటుంది. దీంట్లో కొద్దిగా గరం మసాలా వేయాలి. గరం మసాలానా? అప్పుడేనా? ఓకే. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా వాటర్ పొడి. చాలా ఇంకొంచెం. ఆల్రెడీ ఉడికించిన రాజ్మానే కదా. నెక్స్ట్ రాజ్మా వేసుకుందాం. ఓకే. సో రాజ్మా నువ్వు కూడా చక్కగా ఉడికించేసుకొని నైట్ నానబెట్టి మార్నింగ్ ఉడకబెట్టి. సో నానబెట్టేసి ఉడికించేసావా? నానబెట్టి. ఓకే.
పాలకూర బాగానే మగ్గింది ఇప్పుడే. దీంట్లో కొద్దిగా పసుపు ఫైనల్లీ. మీకు పసుపు అంటే చాలా ఇష్టం. చాలా మంచి యాంటీబయాటిక్ కదా. బేసిక్గా పసుపు మనం కొద్దిగా వేసినా కూడా మంచి టేస్ట్ వస్తుంది దానివల్ల కూడా. కారం, కానీ అది ముందే వేసుకోవాలి ఖచ్చితంగా. పసుపు వాసన బాగా వచ్చేస్తూ ఉంటుంది టేస్ట్ లో. యా, కొద్దిగా సో పసుపు కారం ఉప్పు వరుసగా వెంటనే వేసేసింది స్వాతి. సరే, వాళ్ళ ఆంటీ అలాగే నేర్పించారు. తను ఏం చేస్తుంది చెప్పు. అవును. కొద్దిగా ఉడికే వరకు ఉంచాలి. అంతేనా? ఇంకా అన్ని వేసేసినట్టే. ఆ పచ్చిమిరపకాయలు ఎప్పుడు వేస్తావు? అది గార్నిషింగ్. ఓ, అది మామూలుగా ముందు కూడా వేసుకుంటే బాగుంటుంది అనుకుంటా కదా. అంటే ఆకుకూరల వాటిలో కొద్దిగా ఉంటే బాగానే మిక్సీ వేసి మిక్సీ చేసాం కదా పేస్ట్. ఓహో, టొమాటో ప్యూరీ మిక్సీ చేసాం అందుకని ఆ ఘాటు ఉంటుంది అనమాట. అయితే ఓకే, అయిపోయింది. గార్నిషింగ్ కి రెడీ అయిపోయిందండి. రాజ్మా పాలక్ మసాలా రెడీ అయిపోయిందండి. మరి దీన్ని తయారు చేసే విధానం ఏంటో మరోసారి చూద్దాం. రాజ్మా పాలక్ మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో టొమాటో ప్యూరీ, తరిగిన పాలకూర, గరం మసాలా, ధనియాల పొడి వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన రాజ్మా, తగినంత పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే రాజ్మా పాలక్ మసాలా రెడీ. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో మనం ఇచ్చిన మెయిన్ ఇంగ్రీడియంట్ రాజ్మా అండి. ఇద్దరు కూడా 2 రకాల కర్రీస్ చేశారు. చూద్దాం ఈ రోజు ఎవరు విన్ అవుతారో ఇద్దరులో. కావ్య, నూరా. సో నీ రెసిపీ ఇది కదా, రాజ్మా కొబ్బరి కూర. ఓకే, వెయిట్ చేయ కావ్య ఒక నిమిషం. స్వాతి, నూరా. సో రాజ్మా పాలక్ మసాలా. ఓకే స్వాతి, వెయిట్ చేయ 1 minute. ఓకే, మరి టేస్ట్ చూసేసారు. చూద్దాం ఈరోజు ఎవరు విన్ అవుతారో ఇద్దరులో. ఓకే అండి, మరి మన జడ్జెస్ చెప్తారు ఇప్పుడు ఎవరు విన్నరో ఎవరు రన్నరో. నాకైతే ఈ కూరలో అంటే వెనక ముందు అయినట్టు అనిపిస్తుంది. అంటే పాలక్ అనేది కొంచెం పచ్చిగా అనిపించింది అనమాట. సో ప్రాసెస్ లో చేసేప్పుడు తను కొంచెం గ్రేవీ యాడ్ చేసిన తర్వాత అప్పుడు కొంచెం పాలక్ యాడ్ చేసింది కదా. అవును, అందుకని పాలక్ది కొంచెం అది తెలుస్తా ఉంది. పచ్చిదనం అనేది అలాగే ఉంది. ముందుగా మనం అది కొంచెం వేయించుకున్న తర్వాత అప్పుడు మీరు ఇంకేదైనా లిక్విడ్ కానీ ఫ్రై చేయాల్సింది. కొంచెం సేపు ఫ్రై కావాలి. ఫ్రై చేయాల్సింది. ఉల్లిపాయలు కూడా సరిగ్గా మగ్గలేదు. అంటే పేస్ట్ చేశారా? ముక్కల్లానే వేశారు. టేస్ట్ వేస్తే మనకు ఒక కన్సిస్టెన్సీ వస్తుంది కదా, టేస్ట్ అలా ఉంది. గుడ్ ఎఫర్ట్, డెఫినెట్ గా వెరీ గుడ్ ఎఫర్ట్. బట్ టుడేస్ విన్నర్ ఇస్ రాజ్మా కొబ్బరి కూర. కొబ్బరి కూర. ఓకే కావ్య, కంగ్రాట్స్ కావ్య, చాలా బాగా చేసావు. చెప్పేటప్పుడు కూడా అన్ని కరెక్ట్ గా దేని తర్వాత ఏది వేయాలి అనేది చాలా క్లియర్ గా వేసావు అండ్ బాగా కుక్ చేసావు. సో నీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఒక మంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. సో ఇలాగే మంచి మంచి రెసిపీస్ నేర్చుకుంటూ ఉండు. ఓకే స్వాతి. ఓకే స్వాతి, నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఒక మంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చూసారు కదా రాజ్మాతో రెసిపీస్, ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక మా ఊరి చిట్కా. మరో మంచి మా ఊరి చిట్కా చెప్పించడానికి నేను గిఫ్ట్ తో వచ్చేసానండి. మరి చిట్కా తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? దుర్గా అండి. దుర్గా గారు, మంచి చిట్కా చెప్తారా మరి? ఓకే అండి. మన ఫేస్ గ్లో అవ్వాలంటే కనుక పచ్చిపాలు ఉంటాయి కదా, మార్నింగ్ తీసి రోజు దూదు ముంచుకొని అప్లై చేసుకుంటే గ్లో అవుతుంది. తుడుచుకోవాలి. తర్వాత చల్లనీటితో కడిగేసుకుంటే సరిపోతుంది. ఓకే, డాట్స్ ఏమన్నా పోతాయి అన్నమాట. ఏంటండి? డాట్స్ గానీ ఏమన్నా మచ్చలు ఏమన్నా ఉంటే తగ్గిపోతాయి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. రాజుగారు ఇచ్చే రెసిపీతో ఇంట్రెస్టింగ్ గా సాగిపోయే మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఇంట్రెస్టింగ్ రెసిపీ ఇవ్వడానికి రాజు గారు రెడీ అండి. సో రాజు గారు, ఎలాంటి రెసిపీ ఇవ్వబోతున్నారు ఈ రోజు? పోటాపోటీగా మన పార్టిసిపెంట్స్ వంట చేయడానికి పన్నీర్ తోనండి. పన్నీర్ తో చాలా జింజర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్.
జింజర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్. కాంబినేషన్ చాలా నేను ఇంకేదో ఈజీగా స్వీట్ అనుకున్నావా? స్వీట్ కాదు కర్రీ అలా చెప్తున్నారేమో, అంటే జింజర్ Gravy curry పన్నీర్. type లో. ఓకే, మామూలుగా జనరల్ గా ఏంటంటే జింజర్ పన్నీర్ అలా పాలక్ అలా పన్నీర్ చేసుకుంటూ ఇది. చేస్తారు. అవునవును. సో ఇక్కడ జింజర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్. ఎస్, ఫ్రైడ్ రైస్ లో జింజర్ టేస్ట్ బాగా తెలుస్తూ ఉండాలి. అవును. అండ్ అలాగే పన్నీర్ కూడా మనకి taste చక్కగా. add అవుతుంది. పన్నీర్ బేస్ గా ఉంటుంది మనకి. Yes. ఓకే, సో మరి ఎవరు చేస్తారండి? జింజర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్. రండి. హాయ్. 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 నీ పేరు? దివ్య. దివ్య. ఈ పేరు నివ్య. సిస్టర్స్ ఇద్దరు. చూస్తేనే తెలిసిపోతుంది ఈజీగా. సో అందుకే ఇద్దరు చాలా ఫాస్ట్ గా ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా చేతులు ఎత్తేసారు. సో ఇద్దరు రెడీయా జింజర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేయడానికి? రెడీ. ఓకే. వచ్చా? వచ్చు. ఓకే, మరి ఇక్కడ ఇద్దరు రెడీగా ఉన్నారు. ఓకే, దివ్య నివ్య స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే. కొంచెం ఆయిల్, తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్. సో ఫ్రైడ్ రైస్ కాబట్టి ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు, జస్ట్ మనకి ఆ వెజిటబుల్స్ కొంచెం ఫ్రై ఫ్రై అవ్వడానికి వేస్తే సరిపోతుంది. చాలా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ వేసి తర్వాత పన్నీర్ వేసేసుకుందాం. పన్నీర్ తురుము. ఓకే, ఓకే. ఇక్కడ దివ్య పన్నీర్ క్యూబ్స్ వేస్తాం. పన్నీర్ క్యూబ్స్ వేస్తున్నావు, అది కూడా చిన్నగా చిన్నవి. సో ఇక్కడ పన్నీర్ తురుము, అక్కడేమో పన్నీర్ క్యూబ్స్. కొంచెం వాసన పోయేంతగా వేయించుదాం. ఓకే, ఓకే. కొంచెం అది బ్రౌనిష్ కలర్ వస్తే స్మెల్ పోతుంది. ఇవి బ్రౌన్ గా వచ్చేసాయి. ఓకే, ఒక బాగా బ్రౌన్ అయ్యేలాగా కొంచెం అన్ని బ్రౌన్ అవ్వాలి. అన్ని బ్రౌన్ అవ్వాలా? మిగతా మాడేలా అంటే ఎక్కువ వేగినా కూడా అది అలా గట్టిగా అయిపోతాయి కదా. దీంట్లో లైట్ గా తీసేయాలా వేయించుకున్న తర్వాత పక్కకి? తీసేయాలా? ఓకే. దీంట్లో తీసేయండి. తీసి ఆయిల్ కొంచెం అలాగే ఉండండి. ఇదే ఆయిల్ లో కొంచెం జింజర్ వేయాలి. ఓకే. అది కొంచెం బ్రౌన్ అయిన తర్వాత బ్రౌన్ అయ్యాక ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాం అన్ని వెజిటేబుల్స్ ఫ్రై చేయడానికి. ఓకే, ఒక్క నిమిషం. వేసి బీన్సా వేసి. ఓకే, నెక్స్ట్ ఈ ఆయిల్ వేడయ్యాక కొంచెం అల్లం ముక్కలు వేసి ఓకే ఫ్లేవర్ ఓకే. తర్వాత క్యారెట్, అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు. అక్కడ బీన్స్ వేసారు కదా, ఇక్కడేమో అన్ని వెజిటేబుల్స్ వేసాము. సో ఇంకా ఫ్రైడ్ రైస్ అనగానే మనకు బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, కొన్ని స్వీట్ కార్న్స్ కూడా. స్వీట్ కార్న్. ఇక్కడ కొంచెం క్యారెట్. ఓకే. ఇక్కడ బీన్స్ కూడా వేసేసింది. నెక్స్ట్ క్యాబేజ్ తురుము సన్నగా చేసి, క్యాప్సికమ్ సన్నగా చేసి. ఇది కొంచెం రోస్ట్ అయ్యేటప్పుడు ఓకే ఇది నేను మసాలా చేసిలోనే ఉంది. ఓకే, ఏంటంటే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, సాజీరా అన్ని బిర్యానీ మసాలా కలిపి పౌడర్ లాగా చేశాను. బిర్యానీ ఆకు కూడా వేసేసావా? ఆకు కూడా వేసాను. ఓకే, ఇది ఏంటంటే కొంచెం బిర్యానీ ఫ్లేవర్ లాగా రావడానికి. ఓకే ఓకే. ఇది ఒక 1/2 స్పూన్ వేసాను. సో మరి ఫ్రైడ్ రైస్ లా కాకుండా కొంచెం బిర్యానీ ఫ్లేవర్. ఓకే ఓకే. కొంచెం సాల్ట్, ఓకే. కొన్ని పచ్చిమిర్చి, ఓకే. తర్వాత కొంచెం కారం వేద్దాం ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలా వేసాము, ఇంకా గ్రీన్ చిల్లీ కూడా వేసాము కాబట్టి కొంచెం మసాలా సరిపోతుందా ఈ కారం రైస్ కి? వేస్తున్నాను. రైస్ వేసాక వేసి ఫ్రై చేద్దాము. ఓకే, నేను అడుగుతున్నాను, నేను ఏమని చెప్పలేదు నీకు. ఇంకా కొంచెం సాల్ట్. ఓకే, అంత సాల్ట్. ఇప్పుడు దీంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తాం. ఇవన్నీ కొంచెం ఇలా కొంచెం బాయిల్ అయ్యేలాగా చాలా వాటర్ వేయకుండా వేయించుకున్నాం. ఓకే ఓకే. దీంట్లో మనం రైస్ యాడ్ చేసుకుందాం. ఓకే. దివ్య ఇక్కడ బాగానే వేగాయి కదా, నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ రైస్ వేయాలి. రైస్ అంతేనా? మరి వేసే చాలా చాలు. చాలా ఇంకా వేగాల? ఇంకొంచెం వేగాలి. ఇది కూడా వేసేనా? ఓకే. ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక 1/2 స్పూన్ సోయా సాస్ వేసుకుందాం. కొంచెం టేస్ట్ కోసమా? ఓకే. సో ఈ కలర్ఫుల్ గా ఇలా చూస్తుంటే అదేమో చైనీస్ అంటే కాంటినెంటల్ టైప్ లో వచ్చింది, ఇదేమో ఇండియనైజ్డ్ గా ఉంది వచ్చేసింది మసాలా వేయడం వల్ల. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఓకే. అప్పుడు జస్ట్ వెజిటేబుల్స్ వేసాం కదా, ఇప్పుడు రైస్ కి కలిపి సాల్ట్. దీంట్లో లాస్ట్ గా మనం కొంచెం కొత్తిమీర ఇంకా నిమ్మకాయ జ్యూస్ వేసి
ఆఫ్ చేసేస్తాం. కావాలా? సో ఇప్పుడు మనం దీంట్లో ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ తీసుకున్నాం, అవి వేసేస్తాం. అదేంటది? ఇది ఇందాక ఫ్రై చేసాం కదా పన్నీర్ తురుము. ఓహో ఓకే ఓకే. ఇందులో కొంచెం సోయా సాస్ సోయా సాస్ వేసి వేయినట్టుగానా? సో ఇప్పుడు ఇది వేసేద్దామా? ఇంకా ఆఫ్ చేసేద్దామా? పన్నీర్ క్యూబ్స్ ఫ్రై ఇక్కడ మాది అయిపోయిందో ఆఫ్ చేసేసాం. కలిపి బాగా. ఇప్పుడు ఆఫ్ చేశాక కొంచెం నిమ్మకాయ జ్యూస్ పిండుకుంటే ఓకే బాగుంటుంది. సో స్పైసీగా అయిపోయినట్లేదా? పుల్లపుల్లగా. ఇంకేమైనా వేయాలా? అయిపోయింది. ఆపేనా? స్టవ్ ఆపేనా? మరి స్వీట్ కార్న్స్, క్యాబేజ్ అన్ని వెజిటేబుల్స్. యా స్టవ్ ఆపాక పిండొచ్చులే, మళ్ళీ చేదు. ఓకేనా? పిండే. ఇప్పుడు ఇది మనం గార్నిషింగ్ ఇది అయిపోయిందా? అయిపోయింది. ఇక్కడ బౌల్లో నిమ్మకాయ. తీసేస్తాం. యాక్చువల్ గా ఫ్రైడ్ రైస్ లో నిమ్మకాయ డైరెక్ట్ గా పిండకపోయినా మనం జనరల్లీ పక్కన జనరల్గా వెనిగర్ వెనిగర్ వేస్తూ ఉంటారు కదా, సో దాని బదులు వీళ్ళిద్దరు కూడా నిమ్మకాయ వాడారు. వెనిగర్ కంటే కూడా నిమ్మకాయ బెటర్ అని చెప్పి చాలా చెప్తున్నారు ఈ మధ్య. హెల్తీ, ఇంకా డైరెక్ట్ గా మనమే చేయొచ్చు. యా స్టోరబుల్ కాకుండా. తీసేద్దామా? ఫైనల్ గా కొత్తిమీర వేసి ఓకే లాస్ట్ కి కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. ఓకే. ఫ్రైడ్ రైస్ కూడా కొత్తిమీరతో గార్నిష్ చేస్తారా? బేసిక్ గా ఉల్లికాడలు ఏమైనా ఉంటే బాగుంటుంది. మన కొత్తిమీర ఎలాగో మనకి కామన్ అయిపోయింది, అలవాటు ఈజీగా దొరుకుతుంది కూడా కదా. సో ఓకే గీత ఇచ్చేసేయ్. అయిపోయింది. చక్కగా వెళ్ళి ఇప్పుడు ఒక మంచి మా ఊరి చిట్కా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇంకొక మంచి మా ఊరి చిట్కా తెలుసుకుందామా? హాయ్. హాయ్, మీ పేరు? రమ గారు, మంచి చిట్కా చెప్తారా మరి? చెప్తాను. మొహం గ్లో కావాలంటే పచ్చిపాలు, ఓట్స్, తేనె మూడు కలిపి మొహం మంచిగా రాసుకుంటే మొహం గ్లో వస్తుంది. ఒక ప్యాక్ లా వేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే మంచి గ్లో వస్తుంది. ఓకే. సో ముఖం గ్లోయిగా ఉండాలంటే పచ్చిపాలు, ఓట్స్, తేనె కలుపుకుని ముఖానికి ప్యాక్ లా వేసుకుని 10 మినిట్స్ తర్వాత కడిగేసుకుంటే చాలా గ్లోయిగా ఉంటుందంట. తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, మంచి బ్యూటీ టిప్ చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ జింజర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండి. మరి ఇద్దరు కూడా 2 రకాలు ట్రై చేశారు. చూద్దాం ఈరోజు ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో. నివ్య అద్దా, ఫస్ట్ నీది టేస్ట్ చూపిద్దాం జడ్జెస్ కి. ఓకే, సో నివ్య ఒక్క నిమిషం వెయిట్ చేయి. దివ్య నూరా. ఓకే, మరి టేస్ట్ అయిపోయిందండి. చూద్దాం ఈరోజు కిచెన్ క్వీన్ ఎవరో. ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ ఎవరో చూద్దాం ఈరోజు. సిస్టర్స్ ఇద్దరు బాగానే చేశారు, చాలా బాగుంది. టేస్ట్ కూడా సిమిలర్ గా ఉంది ఆల్మోస్ట్. ఇంకా రాజు గారు, మీ రెసిపీ కదా ఏంటి? జింజరు పన్నీర్ ఫ్రైడ్ రైసా? అవునండి. బాగా డైజెస్ట్ అవ్వాలి సమ్మర్లోనా? సో అంటే చిన్న ఫాల్ట్స్ నేను ఇద్దరి ముందుగా చెప్పాలనుకున్నాను. ఎందుకంటే రైస్ అనేది మీరు ఇంకొంచెం కుక్ కావాలి మీ ఇద్దరి కూడా. అంటే ఇంకో 5 మినిట్స్ డెఫినెట్ కొంచెం అలా పెడితే బాగుంటుంది. ఓకే. తర్వాత సో దివ్య దాంట్లో ఇంకొంచెం సీజనింగ్ రావాలి. సాల్ట్ పర్ఫెక్ట్ గా లేదు, కొంచెం తక్కువగా ఉంది. ఎందుకంటే ఫ్రైడ్ రైస్ లో మనం స్పైసెస్ అవి యాడ్ చేసుకుంటాం కదా, సో దానికి కరెక్ట్ గా సాల్ట్ సరిపోతేనే ఫుడ్ అనేది టేస్ట్ గా వస్తుంది మనకు. ఓకే, సో అదొక్కటే మైనస్ పాయింట్, లేకపోతే మంచి టేస్ట్ అనేది బాగానే వచ్చింది. ఓకే, సో మనకి కిచెన్ క్వీన్ నివ్యానా? ఎస్ అండి. ఓకే, సో అయితే కిచెన్ క్వీన్ నివ్య అనమాట. నివ్య దా, కంగ్రాచులేషన్స్. మొత్తానికి బాగా చేసావు, అన్నీ కరెక్ట్గా వేసి. కొంచెం పెద్దదాని కదా, అన్నీ కరెక్ట్గా పడ్డాయి దాంట్లో. సో నీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఒక మంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. దివ్య దా, దివ్య నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఒక మంచి గిఫ్ట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. ఓకే, మరి చూసారు కదండి ఇవాళ కిచెన్ క్వీన్ నివ్య. మరి నివ్య తయారు చేసిన జింజర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
జింజర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం. పాన్ లో నూనె వేసి పన్నీర్ తురుము వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొంచెం నూనె వేసి తరిగిన అల్లం, క్యారెట్, క్యాప్సికం, స్వీట్ కార్న్, క్యాబేజ్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత బిర్యానీ మసాలా, తరిగిన పచ్చిమిర్చి, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఉడికించిన బాస్మతి రైస్, సోయా సాస్, వేయించిన పన్నీర్ తురుము వేసి కలపాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే జింజర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇంట్రెస్టింగ్ రెసిపీతో సాగిపోయే మన నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే, మరి అలాగే రాజు గారు రెడీగా ఉన్నారు మంచి సీజనల్ ఫుడ్ అందించడానికి. ఇప్పటిదాకా పార్టిసిపెంట్స్ వంటలు చేశారు, ఇప్పుడు మీరేం చేస్తారా అని చాలా క్యూరియస్ గా ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. సీజనల్ అన్నారు కదండి. యా, సో ఇప్పుడు రా మ్యాంగో సీజన్ కూడా అయిపోతుంది కదండి. అవును. సో దాంతో బీట్రూట్ కాంబినేషన్ లో ఫింగర్స్ చేస్తున్నాం. మామిడికాయ బీట్రూట్ కాంబినేషన్ లో Fingers. అసలు Snack item. చాలా Snack item. వెరైటీ కదా? కాంబినేషన్ మామిడికాయతో స్నాక్ ఐటమ్ చేసుకోవచ్చా? కదా. బీట్రూట్ అది బీట్రూట్ ఒక దానికి ఒక కొద్దిగా వగర ఆ టైప్ టేస్ట్ ఉంటుంది. అండ్ So, దానికి రా ఈ మ్యాంగోనేమో పులుపు ఈ పులుపు కాంబినేషన్ యాడ్ చేసి. మ్యాంగోనే డామినేట్ చేస్తుంది. చేస్తుందా లేకపోతే ఇక్కడ ఎందుకంటే బీట్రూట్ కూడా కలర్ డామినెంట్ గా ఉంటుంది కలర్ కదా. డామినెంట్. So, కలర్ డామినేట్ colour చేస్తుంది. taste. Yes. రెండు కలిపి ఎలా ఉంటాయో మరి. ఓకే. సో Different గా. బీట్రూట్ మ్యాంగో ఫింగర్స్. మ్యాంగో బీట్రూట్ ఫింగర్స్. వావ్. ఓకే, Okay. మరి మ్యాంగో బీట్రూట్ ఫింగర్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మ్యాంగో బీట్రూట్ ఫింగర్స్ కి కావలసిన పదార్థాలు: మామిడికాయ తురుము అరకప్పు, బీట్రూట్ తురుము అరకప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, బ్రెడ్ పౌడర్ పావు కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, మైదా 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే, ముందుగా ఏంటంటే మనం ఉడికించిన బంగాళదుంప తీసుకున్నాం కదండి. సో దాన్ని ఇలా మెత్తగా మనం మెదిపేసుకోవాలా? ఓకే సో ఇది మనకు మెయిన్ బేస్ గా ఉంటుంది. ఓకే. కొద్దిగా ఆయిల్ వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా తరుపున అల్లం అండి. ఓకే. తర్వాత పచ్చిమిరపకాయలు. సో అంటే మనకు పుల్లగా ఉంటుంది కాబట్టి మామిడికాయ మనం దాన్ని కొంచెం వేయించుకుంటే బాగా పులుపు తగ్గుతుంది. కొంచెం పులుపు తగ్గుతుంది. పుల్లటి మామిడికాయ అయితే బాగుంటుందా దీనికి? అవునండి. ఓకే. సో అలాగే బీట్రూట్ ఏంటంటే మనం తురుముకున్న తర్వాత వాటర్ చాలా ఉంటుంది, వాటర్ వెజిటబుల్ కదా, కొంచెం వాటర్ పిండేసుకొని దీంట్లో వాడుకోవాలి. ఓకే, కొద్దిగా డ్రైగా చేసుకోవాలన్నమాట. అవునండి. ఓకే. మామిడికాయ తురుము. సో ఇది కూడా కొద్దిగా వేగాలండి. ఓకే. అవునా? ఓకే. 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 నెక్స్ట్ సో దీంట్లో మనం నీళ్ళు పిండేసుకున్న బీట్రూట్ బీట్రూట్ తురుము. సో రెండు కూడా బాగా సన్నగా తురిమేసుకుంటే మనకి కలవటం కూడా ఈజీగా కలిసిపోతుంది. ఫ్రై అవ్వడం బాగా ఫ్రై అవ్వాలా అండి, పచ్చివాసన అంతా తెలియకుండా? అవునండి. ఓకే. సో దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు సో ఇక్కడ వేసేసుకుంటున్నాం. అవునా? ఓకే. మొత్తం రెసిపీకి సరిపడా? అవునండి. సో బంగాళదుంప. మళ్ళీ బంగాళదుంప కూడా కలుపుతాం కదా, అవునవును. సో దాన్ని కూడా చూసుకుని మనం యాడ్ చేసుకోవాలి. అండ్ ఎలాగో మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. Yes. ఆ పులుపు బ్యాలెన్స్ చేయాలి. అండ్ బంగాళదుంప కొంచెం ఎలా? కొద్దిగా మిరియాల పొడి అండి. కొద్దిగా కారానికి మిరియాలు కూడా ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి, సో దాన్ని చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం మెది పెట్టుకున్న బంగాళదుంప. ఓకే. ఓకే. సో మనకి బేసిక్ గా ఇలాంటి ఫింగర్స్ దేనికైనా కూడా మనకు బంగాళదుంప Base. paste Binding అనేది agent లా కావాలి బాగా కాబట్టి. అలాగే కొత్తిమీర. ఓకే. తర్వాత సో కొద్దిగా మైదా. ఇది కూడా బైండింగ్ కి. అవునండి. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి ఓకే. సో ఇవన్నీ బాగా సో కలిపేసుకోవాలి. స్టవ్ జస్ట్ ఆఫ్ చేసుకునే ముందు మైదేసి ఆఫ్ చేసేయటమేనా? అంతేనే. యాక్చువల్లీ నేను అదే అనుకున్నా, మైదా ఇలా కూడా వేస్తారా అని. సో చల్లారాలా అండి? కొంచెం చల్లారాలి. సో అప్పుడు మనం ఫింగర్స్ లా వీటిని చుట్టేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఓకేనా రాజు గారు? ఓకే అండి. బౌల్లోకి తీసేస్తారా? బౌల్లోకి తీసేసుకుంటాం, కొంచెం తొందరగా చల్లాలి. త్వరగా అంటే ప్యాన్ మనకు వేడిగా ఉంటుంది కదా. కానీ ఇది కలర్ అది డిఫరెంట్ గా. కానీ మన ఫ్రై అయితే సేమ్ అదే ఆ టెక్స్చర్ వచ్చేస్తుంది డార్క్. బీట్రూట్ మాత్రం కొంచెం కనిపిస్తూనే ఉంటుంది. అది అసలు దాన్ని మనం బీట్రూట్ వేసామంటే దాన్ని ఇంకా దాచే ప్రసక్తే లేదు. ఈ ప్లేట్ కూడా ఇస్తారా? ఓకే. కొద్దిగా బ్రెడ్ క్రమ్. ఓకే. ఓకే. ఓకే.
ఈ నూనె అటు పెట్టేసుకుంటారా రాజు గారు? ఓకే. నూనె కూడా బాగా హీట్ అయిపోయింది. హీట్ అయిపోయింది, ఆవిరి కూడా వస్తుంది వేడిగా. సో దీన్ని మనం కొంచెం కొంచెం తీసుకుని ఓకే ఓకే సో ఫింగర్స్ లాగా సన్నగా చుట్టేసుకొని ఓకే సో బ్రెడ్ క్రమ్ లో ఇలా రోల్ చేసుకోవాలి. ఓకే సో చక్కగా ఈవినింగ్ టైంలో మంచి ఏదైనా కదా, సాస్ snack item కానీ లాగా. ఏదైనా చట్నీ అలా పెట్టేసుకున్నా చాలా బాగుంది. చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఓకే ఓకే సో ఇలా ఒక్కొక్కటిగా వదులుకోవాలి. సో స్టార్టింగ్ లో మనకి కొంచెం ఏంటంటే ఆయిల్ కొంచెం స్లో ఫైర్ లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే పైన ఒక్క లేయర్ మాత్రం త్వరగా బర్న్ అయిపోతుంది. ఉంటాయి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. మంచి మంచి లైట్ కలర్ లో బాగుంది. ఫ్రై అయిన స్మెల్ కూడా వస్తుంది బాగా. బ్రెడ్ గ్రామ్ పైన తెలుస్తూ ఉంది కదా. యాక్చువల్ గా మనకి ఎప్పుడు బీట్రూట్ వేస్తే ఆ కలర్ ఎక్కువ డామినెంట్ గా అయిపోయింది, కానీ ఇదేమో చక్కగా కలర్ మిక్స్డ్ కలర్ లో వచ్చి బాగుంది. ఎందుకంటే కొంతమందికి మరి ఆ డార్క్ అలా కూడా నచ్చకపోవచ్చు, కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇదైతే బాగుంది కలర్ఫుల్ గా. ఓకే, మ్యాంగో బీట్రూట్ ఫింగర్స్ చూస్తుంటేనే కరకరలాడుతూ తెలిసిపోతుంది కదా. సో త్వరగా టేస్ట్ చేసేద్దాం. దానికన్నా ముందు చెప్పి యా ఓకే అండి, చూసారు కదా వేడివేడిగా మ్యాంగో బీట్రూట్ ఫింగర్స్ రెడీ అయిపోయాయి. మరి మేము టేస్ట్ చూసే ముందు ఈ ఫింగర్స్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మ్యాంగో బీట్రూట్ ఫింగర్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, పచ్చిమిర్చి, మామిడి తురుము వేసి వేయించాలి. దీనిలో బీట్రూట్ తురుము, ఉప్పు, మిరియాల పొడి వేసి మరికాసేపు వేయించాలి. తర్వాత స్టవ్ ఆపి ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేయాలి. తర్వాత కొత్తిమీర వేసి కలిపి కాస్త చల్లారాక చిన్న చిన్న ఫింగర్స్ లా చేసుకుని బ్రెడ్ పౌడర్ లో అద్ది కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. అంతే, మ్యాంగో బీట్రూట్ ఫింగర్స్ రెడీ. మ్యాంగో బీట్రూట్ ఫింగర్స్ తయారీ విధానం చూసారు కదా. ఓకే, టేస్ట్ చూద్దామా? ఇంకా అందరూ తీసుకోండి ఖచ్చితంగా. మేము అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం. బీట్రూట్ మ్యాంగో ఏం కాంబినేషన్ సార్? అంటే కొంచెం పులుపుతో సూపర్ గా ఉంది. నిజంగా చాలా బాగుంది అసలు. ఆ మ్యాంగో పులుపుకి ఆ బీట్రూట్ లో కొంచెం లైట్ స్వీట్నెస్ ఉంటుంది కదా. అవునండి, మైండ్ బ్లోయింగ్ బాగుంది. ఇదయ్యి ఇలా బాగుంది రాజు గారు, మంచి రెసిపీ చేసి చూపించారు ఈ రోజు. చాలా బాగుంది, వెరీ నైస్. ఓకే, ఒక మంచి రెసిపీ చేసాం మొత్తానికి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీరు కూడా. ఓకే, మరి ఇప్పుడు ఒక మంచి మావురి చిట్కా. మంచి మావురి చిట్కా తెలుసుకోవడానికి గిఫ్ట్ తో నేను వచ్చేసానండి. చిట్కా తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? రమా అండి. రమా గారు, మరి చిట్కా కొంచెం గట్టిగా క్లియర్ గా చెప్పేసేయండి. కాళ్ళు వలుగుతాయి కదండి, వెనక అరటిపండు తొక్క ఉంటది కదా, రుద్దితే తగ్గుద్ది పలుగుడు. అరటిపండు తిని ఆ తొక్కని చులకనగా చూసి మనం పడేయకుండా తొక్క రుద్దితే కాళ్ళు వలుగుడు తగ్గుద్ది. ఓకే, చాలా మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. ఓకే, మరి రెసిపీ ఆఫ్ ద డే కి 5 రెసిపీస్ రెడీగా ఉన్నాయండి. చూద్దాం ఈ రోజు రెసిపీ ఆఫ్ ద డే ఏ ఐటమ్ అవుతుందో. ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. ఏం పేరు మీ పేరు? కవిత అండి. కవిత గారు. కవిత గారు ఏం చేశారు? మునక్కాడ క్యాప్సికమ్ మసాలా కర్రీ. క్యాప్సికమ్ మునక్కాడ కూర. ఓకే కవిత గారు, ఒక్క నిమిషం వెయిట్ చేయండి మీరు. మిగతా 4 ఇది అయిన తర్వాత అనౌన్స్ చేస్తారు ఎవరు విన్నరు. రండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? హేమ. హేమ గారు, మీరేం చేశారు? మంచూరియన్ బాల్స్. మంచూరియన్ బాల్స్. ఓకే, వెయిట్ చేయండి 1 మినిట్. సో ఇప్పుడు థర్డ్ పార్టిసిపెంట్ పిలుద్దామండి. హాయ్ అండి. హలో, మీ పేరు? పద్మజ. పద్మజ గారు, మీరేం చేశారు? అజ్వైని ఆలు, వాము బంగాళదుంప. వాము బంగాళదుంప, క్యాప్సికమ్. ఓకే.
ఓకే, 4th పార్టిసిపెంట్ పిలుద్దాం. హాయ్ అండి. విజయ్ అండి. విజయ్ గారు ఏం చేశారు? దహీ చాట్ పాపడ్. దహీ చాట్ పాపడ్. ఓకే అండి, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పార్టిసిపెంట్ పిలుద్దాం. రండి. మీ పేరండి? రమా. రమా గారు మీరేం చేశారు? రాగి జొన్న రొట్టె. రాగి జొన్న రొట్టె. ఓ ఓకే రమా గారు, వెయిట్ చేయండి ఒక నిమిషం. ఓకే, మరి 5 రెసిపీస్ టేస్ట్ చూడటం అయిపోయిందండి. చూద్దాం ఈరోజు ఎవరు విన్నర్ అవుతారో, ఏది రెసిపీ ఆఫ్ ది డే అవుతుందో. ఓకే, మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే ఏదో చూద్దామండి. రాజు గారు చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. చక్కగా చేసుకొచ్చారు. కాంబినేషన్ పరంగా కానీ ఏ రకంగా కూడా ఇద్దరికి అజ్వైన్ ఆలు బాగా నచ్చింది. అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. మామూలు బంగాళదుంపలు అనేది మామూలుగా చేసుకునేది కదా, కానీ ఈ టేస్ట్ చాలా డిఫరెంట్ గా బాగుంది. అంటే అజ్వైన్ వేసారు, దాంట్లో కొంచెం క్యాప్సికమ్ అనేది కూడా కలిపారు కదా, సో దానివల్ల టేస్ట్ బాగా తెలుస్తుంది. ఓకే, సో వాము బంగాళదుంప కూర చాలా బాగుంది. బాగుందా రెసిపీ ఆఫ్ ద డే? గారు రెసిపీ ఆఫ్ ద డే. ఓకే రండి. కంగ్రాచులేషన్స్ పద్మజ గారు. సో మంచి వెరైటీ రెసిపీ ఈరోజు మాకు పరిచయం చేశారు. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఒక మంచి గిఫ్ట్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. ఓకే, మరి ఈ రోజు రెసిపీ ఆఫ్ ద డే అజ్వైన్ ఆలు అంటే వాము బంగాళదుంప కూర. మరి ఈ కూర తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దాం. వాము బంగాళదుంప కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి వాము, అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, క్యాప్సికం ముక్కలు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత నీళ్లు పోసి బంగాళదుంప ముక్కలు వేసి ఉడికించాలి. అంతే, వాము బంగాళదుంప కూర రెడీ. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్ ని. ఇదండి ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్స్. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.